వెల్కమ్ టు అమ్మ వంట విత్ హరిత. మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇవాళ స్పెషల్ జంతికలు. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదెలానో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అరపడి బియ్యాన్ని తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పుని యాడ్ చేసి మరపట్టించుకోవాలి. మరపట్టించుకున్న తర్వాత అందులో నుంచి 2 కప్పుల దాకా పిండిని తీసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కాస్త పసుపు, 1 టీ స్పూన్ వాము అండ్ 4 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎక్కువ వేసుకున్నా పర్లేదు, చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఇందులో వేడి ఆయిల్ని పోసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పోసుకోవాలి. మీ దగ్గర డాల్డా ఉంటే కూడా కరగపెట్టి పోసుకోండి, చాలా బాగుంటాయి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. చాలామంది తక్కువ కారం తింటారు, కొంతమంది ఎక్కువ కారం తింటారు కదా, మీ ఇంట్లో తినేదాన్ని బట్టి వేసుకోండి. తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేస్తూ ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పుని చెక్ చేసి ఉప్పు సరిపోకపోతే కాస్త నీళ్ళలో ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కలుపుకోకూడదు, మరీ లూజ్గా కలుపుకోకూడదు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఒక మురుకుల గొట్టం తీసుకొని ఆయిల్ గ్రీస్ చేసి ఈ పిండిని మురుకుల గొట్టంలో పెట్టి ఒత్తుకోవాలి. మీకు ఏ సైజు మురుకులు కావాలో ఆ సైజు పెట్టుకోండి. స్టార్ ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి కదా, మీకు ఏవి ఇష్టమైతే అది వేసుకోండి. ఇక్కడ నేను మీడియం సైజు హోల్స్ ఉన్నది వాడుతున్నాను, మీరు ఏదైనా వాడుకోండి. ఇలా కాల్చుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలానే అన్నిటినీ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే జంతికలు రెడీ అండి. మీరు ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.